మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. గతంలో ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ ఎవరైనా చేతిలోకి తీసుకుంటే, పోలీస్ ఇమేజ్ కానీ ఎవరైనా దెబ్బతీస్తే వాళ్ళకి బడితిపూ చేయడంలో నెంబర్ 1 ఆఫీసర్గా ఉన్నారు. అయినా ఈ వారం మన గెస్ట్ పేరు రాములు నాయక్, ఇన్స్పెక్టర్ తెనాలి. రాములు నాయక్ గారు అనగానే ఇటీవల ఒక వీడియో వైరల్ అయింది. పబ్లిక్లో రౌడీ షీటర్ని పనిష్మెంట్ ఇవ్వడంలో ఆయన పేరు బయటకు వచ్చింది. ఆయన ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, గతంలో ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ముద్ర ఎందుకు పడింది, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆయన ప్రొఫెషన్ టైంలోనే గ్యాలంటరీ అవార్డు సంపాదించిన వ్యక్తి. ఆ వ్యక్తిని మేము పరిచయం చేస్తున్నా. సార్ నమస్తే అండి. నమస్తే. రాములు నాయక్ గారు, ఇటీవల వీడియో తెనాల్లో ఒక రౌడీ షీటర్ని పనిష్మెంట్ ఇవ్వడం, ఆ వీడియో బాగా వైరల్ అవ్వడం, అది అన్ఫార్చునేట్లా ఫార్చునేట్లీ అంటారా? దానికన్నా ముందు మీరు పోలీస్ యూనిఫామ్ అనేది ప్యాషన్గా వేసుకున్నారా, లేదా దాని ఏదో ఛాన్స్ వచ్చిందని వేసుకున్నారా? మూడోది, మీ రికార్డ్స్ ఒకసారి చూస్తే నక్సలెట్లను చూసి మీరు పోలీస్ అవ్వాలనుకున్నారనేది మీ రికార్డ్స్లో కనిపిస్తుంది. అది ఎంతవరకు వస్తుంది? ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు రాములు నాయక్ గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పేరెంట్స్ అసలు యూనిఫామ్లోకి ఎందుకు వచ్చారు? మాది నేటివ్ ప్లేస్ బ్రహ్మానందపురం అని మాచర్ల మండలం అండి, పల్నాడు డిస్టిక్ ప్రెసిడెంట్. అది నాగార్జున సాగర్ పక్కన ఒక చిన్న పల్లెటూరు. అయితే ఈ ఊరి దగ్గర నల్లమల ఫారెస్ట్ ఎడ్జ్లో ఉంటుంది మాది. మాకు అంతకుముందు 90s నక్సలిజం బాగా ఎక్కువ ఉండేది మన ఏపీ స్టేట్లో. అప్పుడు గ్రేహౌండ్స్ అనే ఒక ఫోర్స్, ఒక ఎలైట్ ఫోర్స్ రాకముందు నక్సలిజం అంటే బాగా ఎక్కువ ఉండేది. మనం అంటే పోలీసులాగా వాళ్ళు కూడా క్యాజువల్గా పల్లెటూరులో తిరిగేవాళ్ళు. అంటే నక్సల్స్ మూవ్మెంట్ మీ బార్డర్లో ఎక్కువ కనిపించదా? ఎక్కువ ఉండేదండి. అప్పుడు మనకు 1995 అనుకుంటా. ఇప్పుడు మన గుంటూరు డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు మీనా సార్ ఉండే, ఆర్పి మీనా గారు. అప్పుడు ఈ కృష్ణా రివర్ పక్కన ఎకనంపేట దగ్గర ఒక ఎన్కౌంటర్ అయిందండి. ఎన్కౌంటర్ మీన్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో మనకు అక్కడ 3 మెంబర్స్ చనిపోయారు. నాగమ్మ అని ఒక అతను, తర్వాత లతక్క, ఇంకొక అతను రామకృష్ణ అని. ఈ 3 పర్సన్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చనిపోయారు. అప్పుడు అక్కడ నుంచి మా ఊరు నుంచి అది జస్ట్ 2 కిలోమీటర్స్ అండి. అప్పుడు ఆ నక్సలైట్స్ సుమారు మా ఊరికి వచ్చి ఒక 4-5 డేస్ దాకా దాక్కున్నారు. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ నుంచి స్కాచ్ అయిపోతారు, అంటే అంత డివైడ్ అయిపోతారు. అప్పుడు వాళ్ళకు మేము భోజనాలు పెట్టినప్పుడు నేను 9th చదువుతున్నాను. నక్సలైట్లు మా ఊరికి వచ్చారంటే అన్నోళ్ళు వచ్చారు అనేవాళ్ళు. వాళ్ళు పబ్లిక్ని చాలా దగ్గరగా, అంటే చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఎంత క్లోజ్ అంటే ఒక సొంత తమ్ముడు చూస్తున్నట్టు ఇంకా బాగా ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఊర్లో ప్రతి ఒక్క సమస్యను వాళ్ళ సమస్యగా భావించి వీళ్ళు అంటే సర్వీస్లా కాకుండా కొంచెము చట్టాన్ని చేతులు తీసుకొని ఒక వెపన్తో తిరుగుతుంటే అప్పుడు మాకు ఒక ఫీలింగ్ వచ్చేదన్నమాట. ఈ వెపన్ పట్టుకుంటే ఎట్లా ఉంటుంది అనేది, ఆ వెపన్తో నేను కూడా ఇది వెపన్ పట్టుకోవాలనే ఉద్దేశంతో చదవడం జరిగింది. ఆ చదువుల క్రమంలో నేను మా ఇంట్లో లాస్ట్ పర్సన్ని. నాకు ఒక 5 మెంబర్స్ అన్నదమ్ములు ఉంటే, నేను 3 months ఉన్నప్పుడు మా ఫాదర్ చనిపోయారు. మా మదర్ ఓన్లీ కూలీ ఫ్యామిలీ. అయితే మా మదరు అక్కడ మాకు ఈ నాగార్జున సాగర్ దగ్గర కొంచెం బాగలేక, మా నేటివ్ ప్లేస్, మా మామ వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి నల్గొండ మఠంపల్లి దగ్గర. నేను 5 years తెలంగాణలో చదివాను, 5 years ఆంధ్రలో చదివాను, 7 years రాయలసీమలో చదివాను. అంటే 3 areasలో నేను నా స్టడీ అంతా కంప్లీట్ చేశాను. తర్వాత ఇదే క్రమంలో నేను ఎన్సీసీ సిల్వర్ జూబ్లీ కాలేజ్ చెప్పి ఆర్టీసీ నేను కర్నూలు చదివాను. అక్కడ ఎన్సీసీలో నేను ఒక బిఎల్సీ స్టూడెంట్, ఒక ఎన్సీసీ స్టూడెంట్గా ఉండి 1999లో ఢిల్లీ క్యాంప్కి వెళ్ళి, బిఎల్సీ ఢిల్లీ క్యాంప్లో అక్కడ స్టాండర్డ్ ఆబ్స్టికల్స్ అని ఉంటాయి. అంటే ఒక 11 ఆర్టికల్స్తో ఒక స్టాండర్డ్ ఆబ్స్టికల్స్ ఉంటారు. దాంట్లో నేషనల్ రికార్డ్ చేశాను. ఇప్పటికీ అది ఇప్పుడు బ్రేక్ అవ్వాలి. అంటే అవర్ షాకు, వెపను, తర్వాత ఈ ఫుల్ యూనిఫామ్తో హడిల్ చేయడం, 6 members టీమ్గా చేయడం. ఆ టీమ్ రికార్డు 29 secondsలో క్లియర్ చేసింది. ఇప్పటికి అది రికార్డు, అది ఎవర్ గ్రీన్ అది. తర్వాత అక్కడ ఏపీఐటీసీ అయిపోయిన తర్వాత నేను యూనివర్సిటీ తిరుపతిలో క్యాంపస్లో ఎంఏ హిస్టరీ జాయిన్ అయ్యాను. అక్కడ స్పోర్ట్స్లో నేను
కాలేజ్ మన యూనివర్సిటీ తరఫున సెలెక్ట్ అయ్యి ఆల్ ఇండియా స్పోర్ట్స్కి నేను పార్టిసిపేట్ చేశాను. త్రివేంద్రము, అమృత్సర్ ఈ ఆల్ ఇండియా యూనివర్సిటీ కూడా నేను 2 times స్పోర్ట్స్ తరఫున పార్టిసిపేట్ చేయడం జరిగింది. యూనిఫామ్లోకి ఎప్పుడు వచ్చారు, ఎందుకు రావాలనుకున్నారు? మా పల్లెటూరులో ఈ నక్సలిజం చూసి ఏదో వెపన్ పెట్టుకోవాలనే ఒక ఫ్యాషన్తో నేను 2002 సెలక్షన్ యూనివర్సిటీ నుంచి వెళ్ళాను. గుంటూరుకు వచ్చి స్పోర్ట్స్ చేసి ఎగ్జామ్ రాయడం జరిగింది. 2002లో నేను ఫస్ట్ అటెంప్ట్లోనే నేను సిటీ ఆర్ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. అవునా? సెలెక్ట్ అయిన తర్వాత అదే మూమెంట్లో వెపన్ పట్టుకోవాలంటే అన్నల్లోకి వెళ్ళాలి తప్ప పోలీసులు రావడం ఎందుకు అనుకున్నారు? అంటే అది నేను కంటిన్యూగా ఒక 17 years హాస్టల్లో ఉండడం వలన నాకు ఈ వాళ్ళకి అట్రాక్ట్ అయ్యేవాడిని, అంటే బాగా రెస్పెక్ట్ చేసేవాళ్ళే, కానీ నేను వాళ్ళలో వెళ్ళి తిరిగి అంత అవకాశం దొరకలేదు. బట్ మా పల్లెటూరు చాలామంది వాళ్ళతో వెళ్ళాలని ట్రై చేశారు. ట్రై తర్వాత ఎన్కౌంటర్ జరిగిన తర్వాత రిటర్న్ రావడం కూడా జరిగింది. అలాంటివి కూడా జరిగింది. కాకపోతే నేను వెళ్ళలే, వాళ్ళ టీంలో మనం అటాచ్మెంట్ లేదు. బట్ వచ్చినప్పుడు వాళ్ళందరినీ మేము గౌరవంగా వాళ్ళు చూసేవాళ్ళము, భోజనం పెట్టేవాళ్ళం. ఇప్పుడు మనకు తుమ్మురుకోట ఉంటుంది కదా, నేను రామకృష్ణ, అతనికి నేను చాలాసార్లు అన్నం పెట్టాను. ఎందుకంటే మన తుమ్మురుకోట మాచల దగ్గర ఉంటాడు, బిల్లంకొండ ఉంది కదా, గుత్తుకొండ బిల్లం దళం ఉండేది. ఆ దళానికి కమాండర్గా రామకృష్ణ గారు ఉండేవాడు. ఇప్పుడు సెంట్రల్ కమిటీ మెంబర్ చనిపోయాడు. అతను నా చేతిలో చాలాసార్లు భోజనం చేయడం జరిగింది. నేను చాలాసార్లు అతనితో మాట్లాడాను. ఎందుకంటే అతను ఎస్కేబిఆర్ కాలేజ్ మాచర్లో అతను స్టూడెంట్. తర్వాత మా ఏరియాకి అతను నక్సలైట్ లీడర్. కానీ ఆయన భావజాలం పడలేదా మీ మీద? భావజాలం అంటే నువ్వు హాస్టల్లో ఉండి చదువుకోవడం ద్వారా, అప్పుడు నేను 10th అయిన తర్వాత ఏపీఆర్ చేసి కొడిగినహళ్ళి హిందూపూర్ దగ్గర ఇంటర్ చదివాను. ఏపీఆర్టీసీ కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్, తర్వాత యూనివర్సిటీ. అంటే ఈ స్టడీ కంటిన్యూగా వెళ్ళడం వల్ల నాకు ఆ భావాలు పడలేదు. 2002లో డిపార్ట్మెంట్లోకి వచ్చాను. రాగానే ఫస్ట్ గ్రేహౌండ్స్ ట్రైనింగ్ ఉంది అయి ఉంటుంది. గ్రేహౌండ్స్ బేసిక్ ట్రైనింగ్ అప్పాలో చేసామండి. సేమ్ కంటిన్యూగా నాకు ఏదో వెపన్ మీద మోజుతో నేను గ్రేహౌండ్స్కి ఒక 3 years డిప్యుటేషన్ మీద గ్రేహౌండ్స్ అనే టీంలో నేను వర్క్ చేశాను. అంటే 2002 నుంచి 2005 వరకు గ్రేహౌండ్స్. 2002లో ట్రైనింగ్ 3కి వెళ్ళాము, 6 వరకు చేశాను. 6 వరకు, ఓకే. ఫస్ట్ ఆపరేషన్ ఎక్కడ ఉంటుంది? కోమింగ్ ఆపరేషన్ కానీ లేదా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కానీ? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటే జనరల్గా ట్రైనింగ్లో మాకు ఒక ట్రైనింగ్లోనే గ్యాలంటరీ అవార్డు ఎలా వచ్చింది? ప్రొఫెషన్ ఆర్ఎస్ఐ నుండి వచ్చింది. ఎలా అంటే ఫస్ట్ చర్చలు అయినాయి 2024 అనుకుంటా. 2004 ఒక రకంగా నేనే కారణం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2004లో చర్చలు నడుస్తున్నాయి. మనకు చిన్న రొట్ల పెద్ద రొట్ల దగ్గర మన నక్సలైట్ లీడర్లు బయటికి వచ్చి వాళ్ళు అక్కడ నుంచి మన హైదరాబాద్ రావడం జరిగింది, చర్చలు మాట్లాడడం కోసం. దాని తర్వాత నేను అప్పుడు మార్కాపూర్ 2005 అంటే 2004 ఎండింగ్ మేము కూమింగ్కి వెళ్ళాం. మార్కాపురంలో కూమింగ్ వెళ్ళినప్పుడు మనకు రంగనాథ్ సార్ అని డిఎస్పీ ఉండేవాడు. అప్పుడు లడ్డా సారు, ప్రకాశం ఎస్పీ గారు. అయితే అక్కడ నక్సలిజం చాలా ఎక్కువయ్యి అక్కడ చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి జస్ట్ ఏరియా డామినేషన్ కోసం పంపించారు. 2005 January 8 ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. అప్పుడు జేపీ చెరువు అని ఒక పల్లెటూరు ఉంది. అక్కడ మేము కొండ మీద నైట్ వెళ్ళి హాల్ట్ తీసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ కింద దిగుతున్నాం. జనవరి మంత్ కాబట్టి మంచు బాగా పడుతుంది. మంచులో మేము కింద దిగుతున్నప్పుడే రైట్ సైడు ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్ గిద్దరు ఏరియాలో ఆర్మీకి ఎక్కువ వెళ్తుంటారు. వాళ్ళకు స్వెటర్ వేసుకునే అలవాటు ఉంటుంది, అంటే ఆర్మీ స్వెటర్. ఒక అతను ఆర్మీ స్వెటర్ వేసుకొని వెళ్తూ ఉంటే డౌట్ వచ్చి నేను రేర్ గార్డుకున్నాను ఎస్ఐ ఉన్నప్పుడు. అయితే సార్ ఎవరో ఉన్నారు సార్ అంటే పోయి చూసామని చెప్పారు. నేను జస్ట్ అట్లా చూడడానికైనా ఒక నలుగురు తీసుకుని వెళ్ళాను. మమ్మల్ని చూసి వాళ్ళు మా మీద ఫైర్ కొట్టారు. ఇంకా మేము ఏం చేయాలి అర్థం కాక మేము కూడా రిటాలియేషన్ ఫైర్ కొట్టడం జరిగింది. దాంట్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇంజురీస్ అయినాయి, ఒక చనిపోయింది. అది ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. అది 2005 జరిగిన ఇన్సిడెంట్. అది ఇంకా అక్కడ నుంచి 8వ తారీఖు ఒకటి అయింది. సేమ్ మంత్ సేమ్ ఇయర్ 11th ఒకటి అయింది. సేమ్ ఇయర్ సేమ్ మంత్ 15th నాడు ఒకటి అయింది. కంటిన్యూగా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది. అదంతా నల్లమల ఫారెస్ట్. ఒకటేమో అర్ధవీడు మండలం దగ్గర, ఇంకొకటేమో చింతల. ఈ చింతల దగ్గర మంచి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది. అక్కడ ఆపరేషన్లో 4 members దాకా చనిపోయారు. సార్, చింతల దగ్గర జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కొండ మీద మీరు ఉండడం, మీ అప్పర్ హ్యాండ్ అయింది, ఫైరింగ్ ఓపెన్ అవ్వడం, వాళ్ళు రౌండ్ రావడం, ఆ సీన్ ఒకసారి వివరించండి. మీరు చెప్తున్నది ఈజీగా జరగలేదు. అది యాక్చువల్లీ నల్లమల ఫారెస్ట్లో కొండలు ఎక్కువ ఉంటాయి. మేము అప్పుడు ఆఫీసర్ల ఇన్స్ట్రక్షన్ ప్రకారము
జస్ట్ ఏరియా డ్యామేజ్ అయినా కొండ మీద కూర్చొని ఉన్నాం. కొండ మీద కూర్చొని జస్ట్ ఓపీ అబ్జర్వేషన్ పోస్ట్ ద్వారా పైనుంచి బైనాక్యులర్స్ చూసుకుంటూ ఒక సెంట్రీ ఇద్దరు సెంట్రీస్ ఉంటారు. మన టీం ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు సెంట్రీలు టీంని 24 hours హాల్ట్ అయితే మూమెంట్ ఉంటుంది. వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఒక చెట్టు ఎక్కి ఒక సెంట్రీ మధ్యాహ్నం 1 o'clock ఆ ప్రాంతంలో సార్ మూమెంట్ ఉంది అని చెప్పారు. సరే అతను చెట్టు దిగమని చెప్పి జస్ట్ ఆ బైనాక్యులర్ చూస్తే మేము సుమారు ఒక హాఫ్ 1 kilometer దూరం హైట్ ఉంటుంది కొండ పైన చూస్తే కింద మూమెంట్ వస్తూ ఉంది. ఇంక మేము అటు ఇటువైపే దిగితే మళ్ళీ మమ్మల్ని చూస్తారని చెప్పి ఆపోజిట్ డైరెక్షన్లో ఒక 4 మెంబర్స్తో ఆపోజిట్ డైరెక్షన్లో దిగి ముందు నుంచి వచ్చి హెచ్టీ అంబుస్ లాగా క్రియేట్ చేసి వాళ్ళ మీద అంటే కొంచెం డిస్టెన్స్ తగ్గించుకొని వాళ్ళ వెనకాల ఫాలో అయ్యి అప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చేసాము. దాంట్లో 4 members చనిపోయారు. అది వాస్తవంగా ఆ ఇన్సిడెంటు అంటే ఫస్ట్ టైం చర్చల తర్వాత ఫస్ట్ ఇన్సిడెంట్ అది. కాబట్టి అక్కడ నుంచి కంప్లీట్గా చర్చలు డిస్టర్బ్ అయ్యాయని అక్కడ నుంచి న్యూస్లో స్క్రోల్ అయింది. సార్ చర్చలు జరగడం వల్ల వాళ్ళకి నష్టం జరిగిందా, గవర్నమెంట్కి నష్టం జరిగిందా? గవర్నమెంట్ అనేది దాన్ని ఎవరు అంత పెద్ద డ్యామేజ్ చేయాలంటే గవర్నమెంట్ అనేది స్ట్రాంగ్. కానీ వాళ్ళు రిక్రూట్మెంట్ ఎక్కువ చేసుకున్నారని అన్ని తెలిసాయని అంటుంటారు. వాస్తవం రిక్రూట్మెంట్ చేసుకున్నారు. బట్ ఈ రిక్రూట్మెంట్ చేసుకోవడం కంటే వాళ్ళ మూమెంట్స్ వాళ్ళ యొక్క స్థావరాలు అవన్నీ వాళ్ళనే కొంచెం చెప్పుకున్నట్టు అయింది. దానివల్ల వాళ్ళు కంప్లీట్ డ్యామేజ్ అయ్యారు. ఆ మూమెంట్ నుంచి వాళ్ళు కంప్లీట్ మన ఏపీ నుంచి వాళ్ళు కంప్లీట్గా మొత్తం బేస్తో పాటు మొత్తం వెళ్ళిపోయారు. ఎవరు లేరు, వాష్అవుట్ అయిపోయింది. ఓకే సార్, నల్లమలలో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. 2006లో ఖమ్మం డిస్ట్రిక్ట్ అండి, గుండాల. నల్లమలలో కాదు, ఖమ్మం డిస్ట్రిక్ట్. అప్పుడు 7 days టాస్క్ చేసాము. టాస్క్ చేసిన తర్వాత ఫైనల్ డే లక్ష్మీపురం విలేజ్ ఉండి మేము అప్పటికి మాకు రేషన్ అయిపోయింది. భోజనం చేద్దామని ఊళ్ళో వెళ్ళాము. ఊళ్ళోకి వెళ్తేనే మేము ఊళ్ళో ఒక 4 teamగా డివైడ్ అయిపోయి వంట చేసుకుంటే ఆ మూమెంట్లోనే సడన్గా దళం ఊళ్ళోకి రావడం జరిగింది. అంటే వాళ్ళకి తెలియదా మీరు ఉన్నారని? మేము ఉన్నామని తెలుసు, అది తెలియదు వాళ్ళకి యాక్చువల్లీ. కానీ మేము ఊరు బయట ఉన్నాము. నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడ దారి నుంచి వాళ్ళు కాలిపాట ఉంటుంది కదా, కాలిపాట దగ్గర నుంచి వచ్చేసారు. వచ్చినప్పుడు మాకు సెంట్రీ సార్ ఎవరు వస్తున్నారు సార్ అంటే అడగమని చెప్పాను. మా వాళ్ళు అడిగిన తర్వాత వాళ్ళు నువ్వు ఎవరని క్రాస్ క్వశ్చన్ వేశారు. నాకు డౌట్ వచ్చింది. అది నేను పక్కకి జరిగి మా భాషలోనే అది తాండది అన్న ఎవరన్నా అని చెప్పి అడిగాను. అంటే మీ భాషలో? మా భాష అడిగితే అరే నేను రా చంద్రాన్ అని చెప్పాడు. సరే రానా అని చెప్పాను నేను. లేదు నువ్వు రారా అన్నాడు. నువ్వు రారా అంటే నాకు కొంచెం ఏదో ఏమన్నా మేము కూడా మనసుమే కదా, ఇంకా లేదన్నా నువ్వే రా అని చెప్పాను. ఇంకా ఆ డిస్కషన్లో వాళ్ళు ఏదో సడన్గా ఒక ట్యాచ్ సైడ్ మా మీద వేయడం జరిగింది. వాళ్ళు ట్యాచ్ సైడ్ వేసారని చెప్పేసి నేను ఒక సైడ్ తప్పుకున్నాను. అంటే మనం పల్లెటూరులో కర్రలతో ఒక వాళ్ళలాగా క్రియేట్ చేస్తారు కదా, కర్రలతో తడి అంటారు దాన్ని, తడిగా దాక్కున్నాను. అదే రారా అని గట్టికి కేకలేసాడు ఆయన. ఇంత జరిగేపాటి నాకు కొంచెం ఏదో ఇల్లు నక్సలైట్లు అనే డౌట్ వచ్చి నేను ఏకేతో బర్స్ట్ ఫైర్ కొట్టాను. బర్స్ట్ ఫైర్ కొట్టిన తర్వాత స్పాట్లో చనిపోలేదు, కానీ అందరూ 7 members ఇంజురీ అయ్యారు. నైట్ ఫైరింగ్లో 7 ఇంజురీ అయ్యారు. తర్వాత దాంట్లో పక్కన మనలాగా తెలంగాణ అయితే కొంచెం ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయిందంటే పక్కన గుండాల పిఎస్ 3 kilometers ఉంటుంది. ఆ ఫైరింగ్ సౌండ్కి వాళ్ళు అలర్ట్ అయ్యారు. వీళ్ళు ఇంజురీతో వెళ్ళిన వాళ్ళని ఒక 3 పట్టుకున్నారు వాళ్ళు. అది నైట్ ఫైరింగ్. అది బాగా అంటే ఒక గుర్తుండిపోయింది నైట్ మూమెంట్. అదేవిధంగా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అని చెప్పండి. బ్యాడ్ ఇన్సిడెంట్ అంటే నాకు అక్కడ ఏ ఫీల్డ్లో అయినా సరే ఇప్పటిదాకా నేనైతే ఫేస్ చేయలేదు. నేను ఉండగా కూడా ఏ ఒక్క ఇన్సిడెంట్ జరగలేదు. కానీ పార్వతీపురంలో దగ్గర మాత్రం ఒక సరెండర్ నక్సలైట్, ఇప్పుడు స్వాతి లక్కర్ మేడం అప్పుడు ఓఎస్డీ గారు పార్వతీపురం, ఒక వెపన్ డంప్ ఉంది అని చెప్పి మమ్మల్ని ఒక పార్వతీపురం దాటాక నారాయణపురం, కురుపం అటువైపు, గుండ్లక్ష్మపురం, నారాయణపురం వైపు, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఒరిస్సా వైపు అయితే ఒక నక్సలైట్ సరెండర్ కాదు మమ్మల్ని పట్టుకున్నారు. దాన్ని అతను వెపన్ చూపిస్తాను, డబ్బు చూపిస్తాను అని చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళి అతనితో పాటు మమ్మల్ని 3 రోజులు తిప్పి లాస్ట్ రోజు అతను కొండపై నుంచి మా కళ్ళ ముందే ఒక పెద్ద లోయలో దూకేసాడు. అయ్యో, కళ్ళ ముందే చనిపోయాడు. ఎందుకు అంటే అతను చూపిలేకపోయాడు, ఏమన్నా మేము చంపేస్తామనే భయం వచ్చింది. అందుకని అతను మా కళ్ళ ముందు అక్కడి నుంచి జంప్ చేశాడు.
అది పెద్ద లోయ అది. తర్వాత మేము పల్లెటూరు ఆ ఊరోళ్ళతోనే మళ్ళీ కిందికి దిగి మళ్ళీ అతను బయట తీసుకెళ్ళి చనిపోయాడు. స్పాట్లో బ్యాడ్ ఇన్సిడెంట్ అది. కళ్ళ ముందు మనిషి ప్రాణం పోవడం. మిమ్మల్ని కోసం అంబుషెస్ ఉన్నాయి కదా? మామూలుగా అంబు చేసిన రోజు ఉండే. ఇప్పుడు ఒకసారి 2005లో అనుకుంటా గుత్తికొండ బిల్లం దగ్గర మూమెంట్ ఉండింది. గుత్తికొండ బిల్లం దగ్గర మూమెంట్ చూసుకుని రిటర్న్ వస్తూ ఉంటే రోడ్డు మీద ల్యాండ్ మైన్ బ్లాస్ట్ చేశారు. బట్ ఏంటంటే బయలుకి వాడు ఎప్పుడో చేసింది అది ఇంత స్పార్క్ అవ్వలే. ఇప్పుడు యాక్చువల్లీ బ్లాస్ట్ అవ్వాలంటే ఆ డిటోనేటర్ ఫస్ట్ బ్లాస్ట్ అవ్వాలి. అది బ్లాస్ట్ అవ్వకుండా ఒకటే బ్లాస్ట్ అయింది, మిగతా ఏం బ్లాస్ట్ అవ్వలే. బై లక్ చిన్న సౌండ్ లాగా ఏదో పైకి లేచింది. బట్ మాకు అర్థమై మేమంతా అటు ఇటు వెళ్ళాము. బట్ వాళ్ళు పారిపోయారు అక్కడ నుంచి. బట్ అది బ్లాస్ట్ జరగలే. అటెంప్ట్ అయింది కానీ ఫెయిల్ అయిపోయింది. వాళ్ళది. గ్యాలంటరీ అవార్డు ఎక్కడ ఇచ్చారు, దేనికోసం? గ్యాలంటరీ అవార్డు నాకు ఈ చింతల ఎన్కౌంటర్లో ఇచ్చారు. చింతల ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇచ్చారు. అప్పుడు మనకు అతుల్ సింగ్ సార్ ఇప్పుడు ఎస్పీ గారు. ఎవరండి? అతుల్ సింగ్ సార్. ఇప్పుడు మనకు అడిషనల్ డీజీ ఉన్నారు కదా రిక్రూట్మెంట్ బోర్డుకి, ఏసీబీకి సారు మాకు అప్పుడు ఎస్పీ గారు సారు రికమెండ్ చేసి అప్పుడు. సార్ మీరు చాలా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు చేస్తుంటారు కదా, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు అంటే అన్నింటిలో క్యాజువాలిటీస్ ఉండవు కానీ అంటే ఏ విధంగా ఉంటాయండి? అంటే ఎంత డిస్టెన్స్లో మీకు వాళ్ళు ఎదురవుతారు? ముందు మీరు ఏమైనా కాషన్ ఇస్తారా, వార్నింగ్ ఇస్తారా, సరెండర్ అవ్వమంటారా? ఎంత డిస్టెన్స్ ఉంటుందండి? అంటే అది డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఇంత డిస్టెన్స్ అని చెప్పలేము. ఇప్పుడు కొన్ని ఏరియాలో అయితే వాళ్ళు కొండపై నుంచి కూడా మనల్ని కావాల్సి ఫైరింగ్ చేసి మనల్ని టెంపర్ చేస్తుంటారు. ఎందుకంటే మనం ఎట్లా పైకి వెళ్ళలేమని. డిస్టెన్స్ బట్టి ఏముండదు. ఒకసారి సడన్గా అవుతుంది, ఒకసారి వాళ్ళే అంబుష్ చేసి వాళ్ళే డ్యామేజ్ అయినవి చాలా ఉంటాయి. ఒకటి గుర్తుందా? అంటే మాకైతే జరగలేదు. బట్ కావాలని వాళ్ళు కొండ మీద ఉండో లేదా పక్కన ఉండో మిమ్మల్ని ఇరిటేట్ చేసి బూతులు తిట్టి రెచ్చగొడుతుంటారు కదా. బూతులు తిట్టేదే ఉండదు కానీ అంత దగ్గర తిట్టుకునేదే ఉండదు. సినిమాలాగో ఏదో ఒకటి తిట్టుకోవడం అలాంటివి ఉండవు. ఓకే. బట్ కొండ పైన ఉంటారు. ఇప్పుడు జేకే ఏరియాలో కొండపైన నుంచి ఫైరింగ్ చేసి మనం ఏదైనా మూమెంట్ కనబడితే బయట డ్యాంపు చేద్దామని వాళ్ళు చాలా ట్రై చేస్తారు. ఇరిటేట్ అంటే మాటలు వినపడవలే కానీ శబ్దాలు అవన్నీ ఫైరింగ్ చేస్తుంటారు. ఇప్పుడు అలాంటివి జరిగి ఇప్పుడు బయట డ్యాంపులు మనకు గుంటూరు డిస్టిక్లో జరిగింది. వచ్చేసి గుంటూరు డిస్టిక్లో ఫస్ట్ టైం గ్రౌండ్ స్ట్రీమ్ మీద ఫైరింగ్ అయింది. వచ్చేసి తర్వాత అలటంపేట అని మహబూబ్ నగర్ను మన గుంటూరు మధ్యలో ఒకటి ఉంటుంది. అక్కడ కూడా మన వాళ్ళ మీద వాళ్ళు అటాక్ చేసి వాళ్ళే డ్యామేజ్ అయిపోయారు. చాలా వరకు మన ఏపీలో అయితే వాళ్ళు ఒకటి సక్సెస్ అనేది ఒకటి మనం అది బలిమేళ ఒకటి మాత్రమే సక్సెస్ అయ్యారు. మిగతా అదేం సక్సెస్ అవ్వలే మన ఏపీలో. అది కూడా వాటర్ కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు. అది కూడా ఏపీ కదా, ఒరిస్సా బార్డర్. ఒరిస్సా బార్డర్ పైన అవతల నుంచి మనము రివర్ దాటుతున్నప్పుడు ఆ లాంచ్ని వాళ్ళు ముంచడం జరిగింది. అదొకటే తప్ప ఎక్కడ వాళ్ళు చాలా చేశారు అటెంప్ట్. బట్ వాళ్ళు సక్సెస్ కాదు. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఒరిస్సాలో అట్లా చేసినట్టయితే అక్కడ సక్సెస్ అవ్వలే వాళ్ళు. అంటే మీరు ఏపీ తెలంగాణ కాకుండా వేరే రాష్ట్రాలు కూడా వెళ్ళారు? వెళ్ళాను. ఏ స్టేట్కి వెళ్ళారు? మహారాష్ట్ర వెళ్ళాము, ఒరిస్సా వెళ్ళాము, ఛత్తీస్గఢ్. అప్పుడు ఎంత మన ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అంతా తిరిగాము. అలా వెళ్ళొచ్చా? అలాగా పంపిస్తారు, మూమెంట్ పంపిస్తారు. అక్కడ నుంచి మనం వాళ్ళ వైపు డ్రాప్ అయ్యి మన వైపు వస్తాము. మన సైడ్ డ్రాప్ అయ్యి అక్కడ బౌర్డరే ఉండదు, ఫారెస్ట్ కదా. అక్కడ ఇండియా పాకిస్తాన్ బౌర్డర్ లాగా అక్కడే ఉండదు. క్యాజువల్గా వెళ్తూ ఉంటాం. సార్ అన్ని స్టేట్లు తిరిగారు కదా, దాదాపు 5-6 స్టేట్లు తిరిగారు. టెరైన్ ఎక్కువ టఫ్గా ఉండే టెరైన్ ఎక్కడ? టఫ్ వైజాగ్ అండ్ ఆంధ్ర ఒరిస్సా బౌర్డర్. మరి ఎంత అంటే అది పైకి ఎక్కి దిగి సెకండ్ చాలా హార్డ్ ఉంటుంది. అంటే ఫీల్డ్లో సమ్మర్లో కానీ ఒక పెద్ద కొండ ఎక్కితే మనం బాడీలో ఉన్న ఎనర్జీస్ అంతా పోతుంది. మళ్ళీ కొంచెం హాల్ట్ అయ్యి మళ్ళీ ఎనర్జీ లెవెల్స్లో వాటర్ తీసుకొని మళ్ళీ మూవ్మెంట్ చేస్తాం. కానీ కొన్నిసార్లు బయట లోపలికి వెళ్ళిన తర్వాత ఫుడ్ దొరకదు, వాటర్ దొరకదు. మరి అప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేసేవారు? వాటర్ అనేది వాస్తవంగా దొరకదు. బట్ మనం ఒక 2 వాటర్ బాటిల్ క్యారీ చేసుకొని దాని మీద సర్వ్ అవ్వాల్సింది. అంటే మొత్తం 1 వీక్ అంతే ఉండదు. 2-3 డేస్లో అయినా మనము డేకి ఖచ్చితంగా మన వాటర్ మనం ఎత్తుకోవాల్సిందే. వాటర్ మ్యాప్ చూసుకొని వాటర్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడ మనం జీపీఎస్ రెఫరెన్స్ చేసుకొని వెళ్ళాను. ఆ వాటర్ కూడా మంచిది ఉంటుంది ఒక్కొక్కసారి. ఇంకా ఏడి చేసుకోను వడకాచుకొని తాగడం. కానీ నైట్ టైం ఎక్కడ ఉంటారు మరి? ఎల్లుపి తీసుకుంటాం, స్టే తీసుకుంటాం. ఫారెస్ట్లో ఎక్కడైనా సరే టీమ్ హాల్ట్ అయిపోయి దానికి సంబంధించి మనకు సెంట్రీస్ వేసుకొని కొన్నిసార్లు వాళ్ళు కాషన్స్ ఇవ్వడం కానీ, కొన్ని అటాక్లు అవ్వడం కానీ, లేదంటే ఏమైనా జంతువులు లాంటి అటాక్ చేయడం అనేది జరిగితే? జంతువులు అయితే కామన్గా అప్పుడప్పుడు అరుస్తూ ఉంటాయి. కాకపోతే మనం ఒక టీం ఉంటాం కాబట్టి
ఇప్పుడు దాకా అయితే అలా వెపన్ ఏదన్నా పాములు కానీ కరిచి చనిపోయిన ఇన్సిడెంట్స్ ఏం లేవు. కానీ తేళ్ళు కామన్ కరుస్తుంది. ఎందుకంటే మనము ఇల్లుకి తీసుకుంటే రాళ్ళు ఉంటాయి, రాళ్ళు కదిపేటప్పుడు తేలు కొట్టేస్తుంది. అప్పుడు కొంచెం దోమలు ఉంటాయి కదా, చాలా ఇబ్బంది. దోమల కంటే ఓడమాసం రాసుకోవడమే. కానీ వర్షాకాలం ఎలా ఉంటుంది అప్పుడు? నైట్ వర్షాకాలం ప్లాస్టిక్ సీట్ క్యారీ చేయడం. ప్లాస్టిక్ సీట్ ఉంటుంది కదా, అది క్యారీ చేస్తాం వర్షం తడవకుండా. ఒకసారి తడిచేస్తాం పూర్తి, ఒకసారి తడిచేస్తాము, వర్షం నడవాల్సి వస్తుంది, ఎంత కామన్ అయినా మనం ఫేస్ చేయాల్సింది. ఆర్ఎస్ఏ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు చాలా అంటాడు. నేను 2010కి వచ్చానండి. 2010కి వచ్చాను. మార్కాపురము ఎస్ఐ సర్వీస్ అంతా మా ప్రకాశం డిస్టిక్. తర్వాత ఇన్స్పెక్టర్గా నేను మా సిఐడి మంగళగిరి. తర్వాత సిఐగా నేను నెల్లూరు 5 years చేశానండి. నెల్లూరు 5 చేసినప్పుడు ఒకటి నెల్లూరు వరదల్లో ఫ్లడ్స్ వచ్చాయి. అదే ఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు మీకు ఏమున్నాయండి మీకు ఛాలెంజెస్? వెపన్ దీంట్లో ట్రైనింగ్ ఉంది, కానీ లా అండ్ ఆర్డర్కి వచ్చేసరికి దీనికి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కూడా నేర్చుకోవాలి కదా. మామూలుగా ఇంకా ఒక వింగ్ మారినప్పుడు ఖచ్చితంగా దానికి తగ్గట్టు మనం నడుచుకోవాల్సిందే. ఇప్పుడు మార్కాపురంలో ఉన్నప్పుడు మాకు సీనియర్ ఇన్స్పెక్టర్ ఉండేవాళ్ళు, వాళ్ళు మాకు బాగా గైడ్ చేసేవాళ్ళు. ఈ విధంగా చేయండి చేయండి అని వాళ్ళు చెప్పినట్టు. డిపార్ట్మెంట్లో ఒబే ద ఆర్డర్, ఆఫీసర్లు చెప్పేది మనం దాంట్లో కొంచెం ఆర్డర్ని ఒబే చేసి వర్క్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది. మార్కాపురంలో పనిచేస్తున్నప్పుడు రౌడీ షీటర్స్ ఎక్కువ ఉండేది, ఆటో డ్రైవర్లతో గొడవలు ఇవన్నీ గుర్తున్నాయా? అంటే అప్పుడు కొంచెము ప్రకాశంలో పోలీసింగ్ కొంచెం స్ట్రాంగ్ ఉండేది. పబ్లిక్ కూడా పోలీస్ అంటే కొంచెము కంట్రోల్లో ఉండేది. కంట్రోల్లో ఉండి ఏదన్నా సార్ ఒక ఇన్సిడెంట్ జరిగినా కూడా మనం ఎదురుగా పోలీసు వ్యవస్థకు ఎదురు వచ్చేవాళ్ళు కాదు. అని మార్కాపురం పోలీసింగ్ బాగుంటుంది. అప్పుడు బాగుండేది, ఇప్పుడు కొంచెం డ్యామేజ్ అయింది. కానీ అప్పుడు ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగినా కూడా పోలీసు సపోర్ట్ చేసేవాళ్ళు. రౌడీ షీటర్లు ఉండేవాళ్ళు, బట్ వాళ్ళు స్టిల్ ఈరోజు వరకు కూడా నేను నా ఏరియాలో ఏదో రౌడీ షీటర్ మర్డర్ అయితే ఇప్పుడు దాకా ఏం జరగలేదు. ఇప్పుడు ఇక్కడ తెనాలి 2 town అంటే కొంచెం అందరూ రైతు నగర్ అనేది కొంత అంటూ ఉంటారు. బట్ నేను వచ్చి 1.5 year అవుతుంది నియర్లీ, కానీ ఇప్పుడు దాకా అయితే ఒక మర్డర్ కూడా కాలేదు. నేను నెల్లూరులో 5 years చేశాను లా అండ్ ఆర్డర్లోనే. అక్కడ కూడా నా స్టేట్ నేను చేసిన ఒక్క మర్డర్ అయితే అవ్వలేదు. నెల్లూరులో వచ్చిన ఛాలెంజ్ ఏముందండి? అంటే మంచి కేసు, మర్డర్ కేసులు కానీ డిటెక్ట్ చేశారా? నెల్లూరు అసలు నేనున్న స్టేషన్ అయితే మర్డర్ అవ్వలేదు. నేను ఉన్నంత పీరియడ్ అయితే ఏం ఒక్క మర్డర్ కానీ అవ్వలేదు. కానీ క్రైమ్ మామూలుగా చిన్న కొట్లాటలు ఏం జరుగుతుంటాయి, ఏదైనా ఇమీడియట్గా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏదైనా కాల్ వచ్చినప్పుడు నేనే రెగ్యులర్ అటెండ్ అయ్యేవాడిని. అంటే మీకు ఎస్ఐగా సిఏగా అంటే ఇక్కడ తెనాలి రాకముందు మీకు బాగా ఒక మంచి కేసు చెప్పండి డిటెక్టివ్ చేసింది. మంచి కేసు డిటెక్ట్ చేయడం అంటే నేను బాలాజీ నగర్ సీఏ ఉన్నాను నెల్లూరులో. ఒక మదరు ఒక 1.5 year బేబీని చంపేసి వెనకాల కాలువలో పడేసి ఆ ఊయలలో ఒక టెడ్డీ బేర్ పెట్టి మా పాప కిడ్నాప్ చేశారని చెప్పేసి డ్రామా చేసింది ఒక మదర్. టెడ్డీ బేర్ పెట్టడం ఎందుకు? అంటే ఊయల్లో ఏదో అంటే మనల్ని తప్పుదో పట్టించడానికి. ఒక ఊయల్లో ఒక శారీతో కన్నా ఊయల్లో ఒక టెడ్డీ బేర్ పెట్టేసి పాపను తీసుకెళ్ళి కాలువలో పడేసి చంపేసి మా పాపని ఎవరు కిడ్నాప్ చేశారని డ్రామా చేసింది. అప్పుడు మా డిఎస్పీ గారు ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి సార్ ఉండే, ఇప్పుడు మనం ఉమెన్ పిఎస్లు చేస్తున్నారు గుంటూరులోనే. ఫస్ట్ ఆ టెడ్డీ బీర్ పెట్టాలని డౌట్, ఎందుకంటే ఎవరన్నా కిడ్నాప్ చేస్తే టెడ్డీ బీర్ పెట్టి ఎవరు కిడ్నాప్ చేయరు. అక్కడ ఆమె దొరికిపోయింది. తర్వాత మేము ఆమెని తీసుకొచ్చి, ఆమె చాలా డ్రామా చేసింది, బట్ ఆమె తీసుకొచ్చి గట్టి ఇంట్రాక్ట్ చేస్తే నేను చదువుకోవాలంటే పాప అడ్డంగా ఉందని నేనే ఆ పాపను కాల్లో పడి చంపేసానని చెప్పి ఆమె ఒప్పుకుంది. తర్వాత డెడ్ బాడీ 3 days తర్వాత డెడ్ బాడీ వాటర్ని తీసి చేసాము. అది అంటే పోలీసుల కళ్ళు కప్పే చేద్దాం అనుకుంది, కానీ అది అవ్వలేదు. అంటే పడిస్తుంది కానీ టెడ్డీ బేర్ పెట్టడంతోనే దొరికిపోయింది ఆవిడ. టెడ్డీ బేర్ లోపల పెట్టి కనీసం ఆడుకుంటూ పడిపోయిందన్న నమ్ముదాం, కానీ ఎవరో బొమ్మను లోపల పెట్టేసి మా పాపని కిడ్నాప్ చేశారని ఆమె మనకు కొంచెం డౌట్ రేజ్ చేసింది. అంటే అబద్ధం ఆడటం చేత కాలేదు ఆవిడకి, అంటే ఏదో డ్రామా ప్లే చేసింది, అది రివర్స్ అయిపోయింది. అంటే చదువుకోవడానికి అయితే పిల్ల అడ్డం దానికి నాకు అర్థం కాలేదండి. హస్బెండ్ అంటే వాళ్ళ హస్బెండ్ ఆమెకు మధ్య కొంచెం డిస్ప్యూట్ ఉంది. ఈ పాప ఎంసీఏ చదువుతుంది. ఈ పాపని వచ్చి ఏమైనా చూసుకోవాలి అంటే నేను హాస్టల్లో ఉండాలి అని ఆమె కొంచెం ఒక ఫ్యాషన్ ఉండింది. కానీ పాప ఉండడం హాస్టల్ ఉండలేకపోతుందని చెప్పి ఆ పాపను ఏదో అడ్డం తొలగించుకోవాలని చెప్పి ఆ పని చేసి లాస్ట్ జైలు పోయి ఉంటుంది కదా. జైలు చదువు కూడా ఉంటుంది అంతే. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నేను దొరకనని చెప్పేసి చేస్తారు. దొరికిన తర్వాత చట్టం చేతిలో ఖచ్చితంగా పనిష్మెంట్ తీసుకోవాలి. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారు? బాలాజీ నగర్ తర్వాత. బాలాజీ నగర్ తర్వాత అక్కడ నేను ట్రాఫిక్ చేశాను. ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఫ్లడ్స్ వచ్చాయి.
ఫ్లడ్స్ వచ్చినప్పుడు వెంకటేశ్వరపురం బ్రిడ్జ్ దగ్గర అక్కడ హంద్రి మన పెన్నా వాటర్ ఉంది కదా, పెన్నా వాటర్ బ్యాక్లో మొత్తం కొవ్వూరు అక్కడ ఉండేవన్నీ ఊర్లన్నీ మొత్తం ఫ్లడ్స్ వచ్చి మొత్తం కొట్టుకుపోయారు. దాంట్లో ఒక పూజారి, మల్లికార్జున పూజారి బండి మీద వెళ్తూ అది చూసుకోకుండా ఫ్లడ్లో పడిపోయాడు. అయ్యో. పడిపోయేసి బుల్లెట్ కొట్టుకొని పోయింది. ఇతను పోయి ఒక స్తంభానికి హక్ చేసుకొని అరుస్తా ఉన్నాడు, 1 గంట నుంచి అరుస్తున్నాడు, నన్ను కాపాడని. ఆయన పూజారి శివాలయంలో. ఇంకా ఆ టైంలో నేను చూసిన తర్వాత ఇంకా ఆ టైంలో రెస్పిటేషన్ పిల్లలంటే కూడా అయ్యేది కాదు, మళ్ళీ అవుతుందని చెప్పేసి స్వయంగా నేనే షర్ట్ తీసేసి ఒక కానిస్టేబుల్ సాయంతో కానిస్టేబుల్ని ఫైర్ వాళ్ళ దగ్గర ఒక రోప్ తెప్పించి నేనే వాటర్లో ఈదుకుంటూ వెళ్ళి అతని రోప్ కొట్టి తీసుకొచ్చాను. అది ఒక లైఫ్ సేవ్ చేయాలి అనే ఆలోచనతో, అది ఇప్పుడు ఆ యూట్యూబ్లో కూడా అది ఆల్రెడీ ఆ వీడియో ఉంటుంది. అంటే ఒక లైఫ్ సేవ్ చేయాలనే ఉద్దేశంతో అది చేశాను. అది కొంచెం అంటే మన కళ్ళ ముందు ఒకతను చాలామంది చూస్తున్నారు పబ్లిక్ కూడా, కానీ ఏదైనా ఒక ముందు అడిగేసి వాళ్ళు కనపడలేదు. బట్ నేను అంటే ఒక లైఫ్ సేవ్ చేయాలనే ఉద్దేశంతో వాటర్లోనే వెళ్ళి నేను బయట తీసుకు పార్థపురంలో ఒక లైఫ్ సేవ్ చేయలేకపోయి ఇక్కడ కాపాడారు. అది సడన్ పైనుంచి అంటే మనం ఏం చేయలేము. అంటే మీ కళ్ళ ముందు జరిగింది అది? జరిగింది. మన కొంచెం ఒక 10 minutes దూరంలో ఉన్నాడు, అతను సడన్గా రన్ చేసి పైన దూకాడు. మనం అతను పాటు రన్ చేయలేము. ఒకవేళ కొంచెం గ్యాప్ ఉంటే మనం ఏం చేయవచ్చు. అది అన్ఎక్స్పెక్టెడ్ అయినా అదొక ఫీలింగ్ ఉండేది. అంటే కళ్ళ ముందు జరిగింది, కానీ కాపాడలేకపోయామని ఏం లేదు, ఎందుకంటే ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే మన లైఫ్ ఏదో సినిమాల్లో ఫైరింగ్ చేసినప్పుడు బుల్లెట్ కనబడి మనం బెండ్ అయ్యేటట్టు, లేకపోతే ఆయన స్లో మోషన్ మరి మనం పట్టుకోలేము కదా, సడన్గా జరిగిపోయింది. ఇదైతే మన టైం ఉండింది కాబట్టి మనం సేవ్ చేయగలిగాం. తర్వాత ఎక్కడికి వచ్చారు బాలాజీ నగర్ తర్వాత? బాలాజీ తర్వాత ఎర్రగొండపాలెం ఎలక్షన్ చేసాము. అక్కడ కూడా ఎలాంటి డిసిషన్ లేకుండా ఎలక్షన్ చేసాము. తర్వాత ఇక్కడ తెనాలి వచ్చాము. ఓకే. ఎర్రగొండపాలెం ఏమైనా ఉన్నాయా మీకు గుర్తుపట్టింది? ఇంకా అక్కడ ఎలక్షన్స్ ఉంటాయండి, ఏం లేదు అక్కడ. ఎర్రగొండపాలెం తర్వాత తెనాలి వచ్చాను. తెనాలి వచ్చినప్పుడు ఇక్కడ 2 టౌన్లో కొంచెము సిచ్యువేషన్ ఆనాడు కొంచెం క్రిటికల్గా ఉండింది, కానీ ఇప్పుడు మా అధికారుల యొక్క సహకారంతో వాళ్ళ సూచనలు సలహాల మేరకు ప్రస్తుతానికి లాంటి ఇష్యూస్ ఏం లేవు. అప్పుడైతే తెనాలి వచ్చిన తర్వాత ఒక రౌడీ షీటర్లు వాళ్ళని పట్టుకొని నడి రోడ్డు మీద కొట్టడం అనేది అది కొంచెం వైరల్ అయింది. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు మీకు వచ్చింది? అది అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్. అది అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ని ఒక 3-4 రౌడీ షీటర్ కలిసి కొట్టడం అనేది అది కొంచెము బ్యాడ్ థింగ్ లాగా అనిపించింది. తర్వాత అది ఒక పోలీస్ వ్యవస్థ మీద వాళ్ళు అట్లా చేస్తే, ఒక పోలీస్నే రక్షణ లేనప్పుడు పబ్లిక్ ఏం రక్షణ ఉంటుంది అనే అది ఒక మెసేజ్ ఉంటుందేమో అని చెప్పి అదే అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ అనేది కోర్టులో ఉందంటే కోర్టు అది మన జ్యుడిషియల్కి మనం బెండ్ అవ్వాల్సిందే. అది జ్యుడిషియల్ మనము న్యాయ వ్యవస్థకి మనం ఎప్పుడైనా సరే తలవగాల్సిందే. అది న్యాయ వ్యవస్థలో ఉంది కాబట్టి మనం దాని గురించి మనం అయితే కామెంట్ చేయలేదు. ఓకే. కానీ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీ ఏరియాలో రౌడీ షీట్లు తగ్గారా పెరుగుతున్నారా? అప్పటి నుంచి కంప్లీట్ తగ్గిందండి. కంప్లైంట్ అంతకుముందు కూడా 10 తర్వాత 10-11 తర్వాత పబ్లిక్ రోడ్ల మీద కొంచెము యాక్చువల్లీ కొంచెం ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు నైట్ సమయంలోనే వీళ్ళు ఏదో దయ్యలాగా వీళ్ళు కూడా నైట్ తిరిగి ఇది ఏదో చేయాలని ఆలోచిస్తుంటారు. కానీ ఆ ఇన్సిడెంట్తో పాటు తర్వాత మాకు ఇప్పుడు కొత్తగా మా సార్ వచ్చారు, ఎస్పీ గారు జిందాల్ సారు, నైట్ 11 తర్వాత ఎవరన్నా టౌన్ అంటే పని లేకుండా అవసరం లేకుండా రోడ్డు మీద ఎవరైనా ఉంటారో వాళ్ళని మనం ఖచ్చితంగా అడగాలి. వాళ్ళ మీద టౌన్ న్యూసెన్స్ ఏమంటే ఇప్పుడు నైట్ అవసరం లేకుండా బయట తిరిగే వాళ్ళు న్యూసెన్స్ కోసమే తిరుగుతారు కాబట్టి వాళ్ళ మీద టౌన్ న్యూసెన్స్ కేసులు రిజిస్టర్ చేయమని చెప్పినప్పటి నుంచి మా జిల్లాలో ఎస్పెషల్లీ మా తెనాలిలో అయితే ఈ ఇల్లీగల్ యాక్టివిటీ చేద్దామని తిరిగే వాళ్ళ సంఖ్య కంప్లీట్గా తగ్గిపోయింది. క్రైమ్ కూడా ఆల్మోస్ట్ మొత్తం కంట్రోల్ అయింది. కానీ అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు తీసుకెళ్తున్న టైంలో రోడ్డు మీద నడిపించడం అనేది అంటే జనరల్గా ఇప్పుడు ఏమైనా అరెస్ట్కి వెళ్తామండి, అక్కడ వెహికల్ దొరకకపోయినప్పుడు ఖచ్చితంగా నడవాల్సిందే కదా. మేము కూడా వాళ్ళతో పాటు నడుస్తున్నాం, వాళ్ళకి రన్నింగ్ రేస్ ఏం పెట్టట్లేదు. ఇప్పుడు అరెస్ట్ కోసం వెళ్తాము, అక్కడ ఒక 3-4 ఉంటారు రౌడీ షీటర్స్ కానీ ఏదైనా సరే. అప్పుడు వెహికల్ లేనప్పుడు ఒకసారి మా పోలీస్ వెహికల్ అంటే ఇప్పుడు 24 hours మా దగ్గర ఉంటుంది కదా, పెట్రోల్ తిరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు రండి మాతో పాటు రండి తీసుకొని వస్తాము. దాన్ని ఇది వేరే విధంగా తీసుకుంటే అదైతే అంటే దానివల్ల మైనస్ ఉంది, ఒక ప్లస్ ఉంది. ప్లస్ ఏంటంటే ఎక్కడ రౌడీ అయిందో ఆ రౌడీ నాకు రోడ్డు మీద నడిపిస్తే ఆ సోషల్ పనిష్మెంట్ ఉంటుంది కాబట్టి రెండోసారి తలెత్తడం అనేది ఒకటి. రెండోది
నేను చేసిన చిన్న నేరానికే నాకు సమాజంలో ఒక ముద్ర వేస్తున్నారనేది ఒక మైనస్. అంటే ఏ ఇన్సిడెంట్ చూసుకున్నా ఈ వ్యవస్థలో ప్రతి దానికి ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. బట్ ప్లస్ ఆర్ మైనస్లో మనము ఒక చెడ్డోడిని వీడు చెడు పని చేశాడు అని సొసైటీకి చూపిస్తే అతనికి ఒకసారి చెయ్యడు అనేది అది ప్లస్, అది ఒక సైడ్ కాన్సెప్ట్. మమ్మల్ని అవమానపరుస్తాను అనేది రెండో సైడ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఒక్కొక్క కేసుల్లో మొన్న ఏదో అనంతపూర్ డిస్టిక్ అనుకుంటా ఒక అతని మీద సైకోసైజీలు అనమాట 90 కేసెస్ ఉన్నాయి, 90 కేసులు ఉన్నాయి ఒక రౌడీ షీట్ మీద. అతను 90 కేసులు ఉండి కూడా అతను బయట వ్యవస్థ మీద పోలీసుల మీద దాడి చేస్తుంటే అతను అంటే కొంత కరుడుగట్టి నేరస్తులు ఉంటారు. నేరస్తుల పైన పోలీసు కొంచెం కఠినంగా ఉంటేనే నేరం అనేది అదుపులో ఉంటుంది అనేది కాన్సెప్ట్. ఉంటారు ఇప్పుడు కొంతమంది ఏం చేయని వాళ్ళని చేయడం తప్పులే, కానీ కేసులు ఉండి వాళ్ళు ఈ విధంగా చేస్తే అతను తగ్గుతాడు అంటే దానిలో చేయమని అనట్లేదులే, కానీ అప్పుడు అది అంటే సొసైటీలో అన్నీ జరుగుతుంటాయి, ప్లస్ ఆర్ మైనస్ అన్నీ జరుగుతుంటాయి. దాన్ని అయితే వ్యవస్థని మనం కామెంట్ చేయాలి. అండ్ పోలీస్ ఇమేజ్ ఉండాలంటే కొంచెం ఇమేజ్ పెరగాలంటే ఇటువంటి సంఘటన జరగాలంటే అంటే ఇమేజ్ కాదండి. పోలీసులో రెండే ఇంపార్టెంట్ డ్యూటీస్, ఒకటి ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, రెండు డిటెక్షన్ ఆఫ్ క్రైమ్. నేరాన్ని ప్రివెంట్ చేయడం కోసము ఈ దీంట్లో ఒక పార్ట్ అంతే. నేరాన్ని జరగకుండా హెచ్చరికలాగా తిరగడంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడము, పెట్రోలింగు, బీట్లు చేయడము, ఇవన్నీ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్. జరిగిన తర్వాత ఎట్లా డిటెక్షన్ చేయాల్సింది, ఈ రెండే పోలీస్ కాన్సెప్ట్. ఇది ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ కింద ఇవన్నీ చేస్తాము. అది మన పోలీస్ మాన్యువల్ రాసిన పదాలు అవి, దాన్ని మనం గౌరవించాల్సిందే, దాని ప్రకారం మనం చేయాల్సిందే. ఇంకా తెనాల్లో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒకేసారి మొత్తం స్టేట్, 2 స్టేట్లు, అన్ని స్టేట్లో కూడా మీ గురించి మంచి పేరు వచ్చింది, చెడ్డ పేరు వచ్చి, 2 వచ్చాయి. దాన్ని మీరు ఎలాగ ఆస్వాదిస్తున్నారు? వాస్తవంగా అట్లయితే చేయకూడదు వాస్తవంగా, ఎందుకంటే చట్టాన్ని గౌరవించాలి. బట్ ఆ ఇన్సిడెంట్ అది ఎలా జరిగిందని మేమే కొంచెము తీసుకోలేకపోయాము. బట్ అది బ్యాడ్ ఇన్సిడెంట్, ఇంకా అది చట్ట పరిధిలో ఉంది కాబట్టి మనం దాని గురించి మాట్లాడలేం. కానీ ఆఫీసర్లు ఏమన్నారా మీకు దాంట్లో? ఆఫీసర్లు అడుగుతారు, ఎందుకంటే ఇలా చేయడం రైట్ థింగ్ కాదంటారు, పనిష్మెంట్ ఇస్తారు, అన్నీ కామన్గా ఎంక్వైరీ చేశారు. అంతా కామన్ జరుగుతుందండి, వ్యవస్థలో ఖచ్చితంగా జరుగుతాయండి, సిస్టమ్ ప్రకారమే జరుగుతుంది. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్లోకి మీరు వచ్చారు, అంటే అన్నాలను చూసి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయడం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం చేస్తున్నారు. మీరు అనుకున్న లక్ష్యం నెరవేరుతారా లేదా? వాస్తవంగా నేను ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను పోలీస్ అవ్వాలనే ఆలోచన వచ్చి నేను పోలీస్ అయ్యాను. కానీ మా చిన్న పల్లెటూరులో నేను ఒక ఆఫీసర్ అని చెప్పేసి నన్ను చూసి ఇంకొక 2 ఆఫీసర్లు అయ్యారు. సూపర్. చిన్న పల్లెటూరు, నన్ను చూసి కొంతమంది ఇన్స్పైర్ అయ్యి మా ఊర్లోనే నేను గైడ్ చేసి, తర్వాత మేము ఇన్స్పెక్టర్లు ఉన్నాం, ముగ్గురం చదివింది అన్నీ ఒకటే స్కూలు, ఒకటే కాలేజ్, ముగ్గురు ప్రజెంట్ ఇన్స్పెక్టర్గా ఉన్నాము. మాదొక చిన్న ఒక 60-70 ఇళ్ళు ఉండే చిన్న తాండా. ఇంకా నేనైతే సక్సెస్ అనుకుంటా, ఎందుకంటే చిన్న పల్లెటూరు పుట్టి ఇక్కడ దాకా ఒక ఆఫీసర్ అయ్యి ఒక సర్వీసే కాదు, ఒక ఉద్యోగం చేసుకుంటూ సర్వీస్ చేసుకుంటూ ఇలా చేయడం అనేది అది నాకు మంచి అచీవ్మెంటేనండి. ఓకే, ఫైనల్గా పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చాలా ప్రౌడ్గా ఒక యూనిఫామ్ వేసుకొని ఇలా వెళ్తుంటే నలుగురు పోలీస్ అనే ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్ని ఆస్వాదిస్తూ అన్నీ, అంటే ఈ రోజుల్లో ఈ టెక్నాలజీని, తర్వాత ఈ లోకల్గా జరిగేటువంటి ఇన్సిడెంట్ని, తర్వాత ఈ అంటే పబ్లిక్లో ఈ ఎలిగేషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే అంత ముందులాగా వ్యవస్థ లేదు. ప్రతి ఒక్క దాంట్లో ఇలా చేస్తున్నామంటే దీనికి ఇలా ఎందుకు జరిగింది అన్నట్టు ఆఫీసర్లు అయితే 100% మనము హానెస్ట్ అంటే ఇది అబద్ధం చెప్పకుండా ఇలా జరిగిందని మనం పై ఆఫీసర్లు చెప్పుకుంటే ఖచ్చితంగా పై అధికారులు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, మనల్ని ఖచ్చితంగా చేస్తారు. కానీ కింద ఒకటి జరిగింది, పైన ఒకటి జరిగిందంటే దానికేం లేదు. కాబట్టి డిపార్ట్మెంట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ని ఏదన్నా సరే ఒక సవాల్ని మంచికి మంచి, చెడుకు చెడులాగుంటే వ్యవస్థలో మంచి పేరు వస్తుంది. తర్వాత పోలీస్ యూనిఫామ్ అనేది తలెత్తుకొని తిరిగేలాగా చేయగలదు. పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేయడంతో పాటు దీంట్లో మరిన్ని లాభాలు ఉన్నాయంటున్నారు. అదే యూనిఫామ్ వేసుకుంటే దానికి ఉన్న ఆ ప్రౌడ్ అనేది కనిపిస్తుంది, కానీ అది ప్లస్గా వాడడం తప్ప మైనస్గా వాడదంటున్నారు రామన్ నాయక్ గారు.
ఆయన అనుకున్న లక్ష్యం చాలా నెరవేరింది. నక్సల్ చూసి తుపాకీలు పట్టుకొని అనంలోకి వెళ్లకుండా అదే తుపాకీతో అడవిలోకి వచ్చి పోలీస్ యూనిఫామ్ వేసుకుని ఆయన తనతో పాటు మరో 2 ఆఫీసర్లు అవడం అనేది ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అనేది రుజువవుతుంది. కాబట్టి ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్నవారు ఖచ్చితంగా రండి, కానీ డబ్బుల కోసం మాత్రం కాదు, పబ్లిక్ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో రండి. పబ్లిక్ కరెక్ట్ సర్వీస్ చేసి మీకు కావాల్సిన అన్నీ కూడా రీచ్ అవుతాయనేది పోలీస్ డిపార్ట్మెంట్ తెలుస్తుంది. ఇది వారం రాముల్ నాయక్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మురళి గారు. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams ఫౌండర్ అండ్ CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and Satyanar sir. Good. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.